పసుపు బోర్డు నిజామాబాద్ రైతుల దశాబ్దాల కళ 11 ఏళ్ల నిర్విరామ పోరాట ఫలితంగా అది నేడు సాకారమైంది। ఈ విజయం ఆషామాషిగా వచ్చింది కాదు। కల్వకుంట్ల కవిత నేతృత్వంలో పసుపు రైతులంతా సంఘటితంగా అలుపెరగక చేసిన పోరాటానికి ప్రతీక। కేంద్రమే దగా చేసిన ఎన్నో కాషాయ కుతంత్రాలు ఎదురైనా వెనుకడుగు వేయక సాగిన దీక్షాఫలం। స్పైస్ బోర్డు కుట్రలను తెగనాడి మోడీ సర్కారు మెడలు వంచి సాధించుకున్న విజయ పతాకం। దేశంలో ఆయా ప్రాంతాల్లో అధికంగా పండే పంటకు అనుగుణంగా బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది। పరిశోధన, ప్రోత్సాహం, ప్రచారం వంటి వాటికి ఈ బోర్డులు సహాయంగా నిలుస్తాయి। అలాగే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పచ్చ బంగారం పసుపు పంటకు ప్రసిద్ధి। ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నది జిల్లావాసుల దశాబ్దాల కళ। తెలంగాణ ఏర్పాటైన దగ్గర నుంచి కేసీఆర్ సర్కారు అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం చెయ్యని ప్రయత్నం లేదు। కవిత నేతృత్వంలో పసుపు రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరిని కలిసి విజ్ఞప్తి చేశారు। ప్రతి ఒక్కరూ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడమే తప్ప అందుకు అడుగు ముందుకు వేయలేదు। నిజానికి పసుపుపై వచ్చే ఆదాయంలో సింహభాగం కేంద్ర ప్రభుత్వానికే వాటాగా వెళ్తుంది। ఏటా కేంద్రానికి పసుపు ద్వారా 200 కోట్ల రూపాయల ఆదాయం అందుతుంది। ఇందులో బోర్డు కోసం 50 కోట్లు కేటాయించినా సరిపోతుంది। పసుపు బోర్డు ద్వారా కేంద్రానికి లాభమే తప్ప నష్టం లేదు। ఇదే విషయాన్ని కేసీఆర్ సర్కారు కవిత నేతృత్వంలో పసుపు బోర్డు సాధన ఉద్యమకారులు ఎన్నోసార్లు ప్రధాని మోడీ కేంద్ర సర్కారుకు విన్నవించారు। అయినా సరే తెలంగాణపై పగబట్టినట్టు వ్యవహరించిన మోడీ సర్కారు నిజామాబాద్ రైతుల ఆకాంక్షను తొక్కిపెట్టింది। నిజామాబాద్ రైతులు మాత్రం పట్టుబీడలేదు। కవిత నేతృత్వంలో పసుపు బోర్డు సాధన పోరాటాన్ని కొనసాగించారు। రైతుల ఆకాంక్షను గుర్తించిన కేంద్రం వారి కలను సాకారం చేయకుండా ఎన్నికల కుతంత్రాలకు తెరలేపింది। లోక్సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ కుట్రలకు తెరలేపింది। అంతేకాదు తనను గెలిపిస్తే కేవలం 5 గంటల్లోనే పసుపు బోర్డు తెస్తానంటూ బీజేపీ అభ్యర్థి జిల్లా ప్రజలకు ప్రామిసరీ నోటు కూడా రాసిచ్చారు। కేంద్ర ప్రభుత్వం ట్రాప్ లో పడిన జనం తమ ఆకాంక్ష కోసం పోరాడిన బీఆర్ఎస్ అభ్యర్థిని కాదని బీజేపీ అభ్యర్థిని గెలిపించారు। ఇక పసుపు బోర్డు రావడమే ఆలస్యం అనుకున్న నిజామాబాద్ ప్రజలను మోడీ సర్కారు ఎంపీగా గెలిచిన అరవింద్ నిలువునా దగా చేశారు। పసుపు బోర్డు ఏర్పాటు చేయకుండా గోసపుచ్చుకున్నారు। జనం తిరగబడ్డంతో అరవింద్ తప్పించుకు తిరిగారు। పసుపు బోర్డు సాధ్యం కాదంటూ చేతులు దులుపుకునే కుట్రలు చేశారు। అయితే కల్వకుంట్ల కవిత అధ్యక్షతన పసుపు రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు। దీంతో ప్రజలను కూల్చేసేందుకు కేంద్రం మధ్య మార్గాన్ని ఎంచుకుంది। కొన్నాళ్లు స్పైస్ బోర్డు అంటూ నయా డ్రామాను నడిపారు। బీజేపీ దగాకోరుతనాన్ని గుర్తించిన జనం ఎంపీ అరవింద్ కు సెగ చూపించారు। ప్రతి చోట నిలదీశారు। మరోవైపు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో అలుపెరగని పోరాటం కొనసాగించారు। 2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా కవిత నేతృత్వంలో పసుపు రైతుల పోరాటం తరొగ్గలేదు। కేంద్రానికి విజ్ఞప్తుల పర్వం కొనసాగించారు। పసుపు బోర్డు డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు। పసుపు బోర్డు ఇచ్చేదాకా వదిలేదే లేదని తేల్చి చెప్పారు। నిరంతరం పోరాటం చేస్తున్నారు। అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారును కూడా నిలబెట్టి కడిగేస్తున్నారు। ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహంతో కేంద్ర సర్కారుకు దిక్కుతోచలేదు। ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో పసుపు బోర్డు పోరాటానికి తలవంచక తప్పలేదు। ఇక పసుపు బోర్డు ఇవ్వక తప్పదని తెలిసిన కేంద్రం ప్రకటన చేసింది। దీంతో నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు విజయం సాధించినట్లయింది। పసుపు బోర్డు సాధన పూర్తిగా రైతుల విజయం। వారిని ముందుండి నడిపిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలం। అందుకే పసుపు రైతులంతా ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలుపుతున్నారు। పసుపు బోర్డు ఒడిసిన కథ
స్పైస్ బోర్డుతో ఆ ఇష్యూ ముగిసిందని నిన్న మొన్నటి దాకా తప్పించుకున్న అరవింద్ ఇప్పుడు మరోసారి కొత్త డ్రామాను మొదలుపెట్టాడు. తన కృషి వల్లే పసుపు బోర్డు వచ్చిందని అబద్ధాలు చెబుతున్నాడు. ఒకవేళ అరవింద్ మాటలే నిజమైతే 2019 నుంచి పసుపు బోర్డు కోసం అరవింద్ చేసిందేమిటి? 2019లో 5 గంటల్లో పసుపు బోర్డు తెస్తానని ప్రామిసరీ నోట్ రాసిచ్చిన అరవింద్ ఇన్నాళ్ల దాకా ఎందుకు తేలికపోయారు? పసుపు బోర్డు సాధ్యం కాదని బుకాయించింది బీజేపీనే కదా. రైతులు తిరగబడితే పత్తాకు లేకుండా పరారైంది అరవిందే కదా. పసుపు బోర్డు కోసం ప్రధాని నుంచి మంత్రులు, ఇతర నేతల దాకా కలిసింది కల్వకుంట్ల కవితనే కదా. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతు కూడగట్టింది కూడా కవితనే. రామ్దేవ్ బాబా లాంటి బీజేపీ సన్నిహితులను సైతం కలిసి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించాలని కోరింది కూడా కవితనే. మరి ప్రయత్నం ఎవరిదో, పోరాటం ఎవరిదో నిజామాబాద్ పసుపు రైతులకు తెలియదా? నిన్నటిదాకా పసుపు బోర్డు లేదు, గీడు లేదు అంటూ ఈసడించిన అరవింద్ దగాకోరుతనం కూడా రైతులకు గుర్తే కదా. ఇప్పుడు అరవింద్, బీజేపీ పార్టీ ఎన్ని ప్రగల్భాలు పలికినా తమ కోసం నిలబడిందెవరో, తమ కోసం కొట్లాడిందెవరో ప్రజలకు గుర్తుంది కదా.